తన తమ్ముడి విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభావతి చేసిన అవమానాలకి, మాట్లాడిన మాటలకు వాడేమైనా తప్పుడు నిర్ణయాలు, చెడు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటాడేమో అని భయపడి శివకి ఫోన్ చేస్తుంది. శివ ఏమో అంతగా అవమానించిన ప్రభావతి మీద చాలా కోపంగా ఉంటాడు. అందులో వాళ్ళ అమ్మ ఏడ్చిన అప్పుడు కానీ తను ఎంత బాధపడిందో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మీనా ఫోన్ చేస్తుంది. ఏంరా ఎక్కడున్నావు అంటే బయటున్నానక్క అంటే, ఎందుకు బయటున్నావు, అమ్మ దగ్గరికి వెళ్ళు. శివ చూసావా, ఒక్కసారి తప్పు చేసిన దానికి ఆ తప్పు వల్ల మన జీవితాంతం బాధపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నాన్నని పోగొట్టుకున్నాం, ఇకనైనా బుద్ధి తెచ్చుకోరా, మంచిగా ఉండురా అని అయితే చెప్తూ, అలా నిన్ను నిందించాలని కాదు కానీ ఒక్క తప్పు వల్ల మన జీవితాలు చూడు ఎలా అయిపోయాయి అనేది చెప్పి ఇంటికైతే పంపిస్తుంది. ఇక బాలు వచ్చేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు పూలగంప దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉన్నావు, మరలా ఆ లక్షలు మింగిన వాడు అమ్మ ఏమన్నా అన్నదా అంటే, అలా కాదండి, ఇప్పుడు నేను పేదరాలననే కదా నన్ను మాట్లాడుతున్నారు. రోహిణి అయితే కోటీశ్వరులని, రోహిణి తమ్ముడైతే ఇలా చేస్తే ఆమె ఇలా మాట్లాడేదా మీ అమ్మ అంటూ మీనా బాధపడుతూ ఉంటే, మీనాని దగ్గరకు తీసుకొని, నీకెందుకు, నేనున్నాను కదా, చిన్నపూల కంపెనీ మీ అమ్మని బావమర్దిని అందరిని నేను చూసుకుంటాను మీనా, నువ్వేం బాధపడుకొని తన దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. మీరు ఇలా ధైర్యం చెప్తే నేను ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటానండి అని మీనా బాలు గుండెలపైన వాలిపోతుంది. మీనాని ఓదార్చడం కోసం, అయినా మేమేమన్నా డబ్బున్న వాళ్ళమా, మా నాన్న ఒక డ్రైవరు, మా అమ్మ ఒక టికెట్ కలెక్టర్ అనుకో, ఆమె డబ్బు కోసమే ఆలోచిస్తుంది. డబ్బు తీసుకొని ప్రయాణికులను ఎక్కించుకుంటుంది కదా, మా నాన్నకు అవేమీ తెలియదు కదా, అలాగే అనుకో, మనం అంతా ప్రయాణికులం అనుకో అని వాళ్ళ అమ్మ గురించి ఎక్కడ తనని తప్పు పట్టకుండా, ఎంతైనా అమ్మ కదా, అమ్మకి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తూనే మీనాకి సర్ది చెప్పుకుంటూ ఉంటాడు బాలు.